అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై డిస్కషన్ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. మీరు క్లారిఫికేషన్స్ లో చెప్పండి. లేదండి ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు, నేనేం తప్పు చెప్పను, మీరు నోట్ చేసుకోండి. తప్పు చెప్తే నేను అడగండి, నేను సమాధానం చెప్తాను. మంత్రి గారు మీరు మాట్లాడండి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా LAR&R మీద 370 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం 370 కోట్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద LAR&R మీద ఖర్చు పెట్టి పూర్తి స్థాయి నీళ్లు నింపడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు రాయపట్నం దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది అధ్యక్ష, ఆ బ్రిడ్జ్ పూర్తి కాకపోతే 10 TMCలే పడతాయి, బ్రిడ్జ్ పూర్తి అయితే 20 TMCలు పడతాయి అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ఒక R&B SCకి నా ముందు 10 సార్లు ఫోన్ చేసినారు. ఏం జరుగుతుంది పని, ఎట్టి పరిస్థితుల్లో 20 TMCలు నింపాలంటే రాయపట్నం బ్రిడ్జ్ పూర్తి కావాలని ముఖ్యమంత్రి గారి స్వయంగా సమీక్షించి పూర్తి చేయడం వల్ల ఇవాళ 20 TMCలు నిలపగలిగాం అధ్యక్ష. అరుణ గారు దయచేసి మీరు ఇట్లా అడ్డుపడద్దండి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలుసండి, మంగళ హారతులు పట్టింది ఎవరో, మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు ఇచ్చింది ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకు తెలుసమ్మా. దయచేసి కూర్చోండి. మిడ్ మానేర్ అధ్యక్ష మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష LOP గారు. మీరు సరే వారు చెప్పే ఏదో చెప్తున్నా కూడా మీరు అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏదో ఒకసారి ఒక అంశం మీద ఆ చప్పట్లు దర్శన సంతోషం వ్యక్తం చేసిన దాంట్లో అర్థం ఉంటుంది అధ్యక్ష. కానీ వారు చెప్పాల్సింది ప్రతి మాటకు వాళ్ళు చప్పట్లు కొడుతుంటే ప్రతి మాట అసత్యమని ఇక్కడ కూడా కొడుతూ ఉంటే ఈ విధంగా కొట్టుకుంటూ ఆఖరికి బయటికి వెళ్ళిపోదామా? ఇది చైర్ కంట్రోల్ చేయాలన్నా వద్దా అధ్యక్ష? మీరు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఇది కంటిన్యూ చేస్తే ఇక్కడ కూడా ఆవేశంతో కొడతారు. ఇదంతా ఇది దాంట్లో అబ్స్ట్రక్షన్ చేస్తారు, లేకుంటే ఇది మేము మాట్లాడతామంటారు. అధ్యక్ష, ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి. అంచేత ఒకవేళ ఆయన చెప్పేదేందో మేము నోట్ చేసుకోవాలన్నా కూడా వీలు కాదు కదా, దాంట్లో మీనింగ్ ఏముంటుంది? సార్, మాకు గౌరవనీయులు జానారెడ్డి గారు అంటే చాలా గౌరవం. దయచేసి మీరు చప్పట్లు కొట్టకుని పోయి, మనకు ప్రజల ఆమోదం ఉన్నది, మీరు కొట్టకుని జరిగా ప్లీజ్. చప్పట్లు కొట్టాం సార్. అరే చప్పట్లు కొట్టమే, మీకు అంత బాధ అయినప్పుడు మాకు వారంటే చాలా గౌరవం. అల్టిమేట్ గా జనం చప్పట్లు కొట్టే చాలు, నాకు టీవీలు చూసే జనం చప్పట్లు కొట్టే చాలు. అధ్యక్ష, మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, మీరు కొట్టకూడదు దయచేసి. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రశ్నించారు అధ్యక్ష. మిడ్ మానేర్ ప్రాజెక్టు కట్టడంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు, మిడ్ మానేర్ చాలా ఆలస్యం అవుతుంది అని గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, మిడ్ మానేర్ ప్రాజెక్టు 2005 సంవత్సరంలో ప్రారంభమైన అనేకమైనటువంటి కాంప్లెక్సిటీ వల్ల 2005 నుంచి 14 మధ్య వర్క్స్ కానీ LA కానీ R&R మీద కానీ మొత్తం మిడ్ మానేర్ మీద గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల హయాంలో ఖర్చు పెట్టింది 857 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష. ఇప్పుడు 2014-16 ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే మిడ్ మానేర్ మీద 902 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే గతం కంటే ఎక్కువ డబ్బును మీరు 10 ఏళ్లలో పెట్టిన దానికంటే 2.5 సంవత్సరాల్లోనే మిడ్ మానేర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టినామంటే ఈ ప్రభుత్వం మిడ్ మానేర్ ను పూర్తి చేయడానికి ఎంత సీరియస్ గా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి నర్సన్న కూర్చోవే, నర్సన్న ఓ అన్న మంత్రి గారు మీరు మాట్లాడండి.
దయచేసి ఇట్లా సభను డిస్టర్బ్ చేయొద్దండి. మీరు మాట్లాడేటప్పుడు మేము ఒక్కలమన్నా లేచినామా? మీరు మాట్లాడేటప్పుడు మేము ఒక్కలమన్నా లేచినామా? మేము ఒక్కరం కూడా లేవలే కదా. మీరు మాట్లాడేటప్పుడు మేము ఎవరం లేవలేదు, మేము నిశ్శబ్దంగా కూర్చున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మేము ఒకవేళ అబద్ధాలు చెప్తే మీరు మైక్ తీసుకొని మాట్లాడండి అయిపోయిన తర్వాత. ఇప్పుడు కాదే, నాది అయిపోయిన తర్వాత మీరు తీసుకోండి. మీ పార్టీకి తప్పకుండా అవకాశం వస్తుంది, మాది అయిపోయిన తర్వాత తీసుకోండి. అధ్యక్ష, తోటపల్లి జీవన్ రెడ్డి గారు దయచేసి కూర్చోమనండి. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా. దయచేసి మీ వాళ్ళని కూర్చోమనండి. జీవన్ రెడ్డి సార్ దయచేసి మీ వాళ్ళని కూర్చోమనండి. కూర్చోమనండి. నేను మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. దయచేసి ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. మాది అయిపోయిన తర్వాత మీరు అట్లా ఉండదండి. మాది అయిపోయిన తర్వాత తీసుకోండి. వెన్ మినిస్టర్ ఇస్ ఆన్సరింగ్ మీరు ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లండి? మీరే ప్రశ్నలు అడుగుతారు, కనీసం వినరండి. ప్రశ్నలకు సమాధానం వినరా? ప్రశ్నలకు సమాధానం వినరా? జానారెడ్డి గారు అధ్యక్ష, జానారెడ్డి గారు, లెట్ ద మినిస్టర్ కంప్లీట్. మినిస్టర్ గారి రిప్లై కంప్లీట్ అయిన తర్వాత మీరు క్లారిఫికేషన్స్ లో మీరు లేవనెత్తాల్సిన అంశాలన్నీ కూడా లేవనెత్తండి. రిప్లై వద్దా? మీరు అడిగిన ప్రశ్నలకు మంత్రులు రిప్లై ఇస్తున్నారు. మరి రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు సాటిస్ఫై అవుతారా కారా? అప్పుడు మళ్ళీ లేవనెత్తండి ప్రశ్నలు. కానీ మధ్యలో మంత్రులను కూడా డిస్టర్బ్ చేస్తాడు. రిప్లై వస్తలేదు, ఇటు మీ కౌంటర్లు పడుతున్నాయి, అటు ఇటు రన్నింగ్ కామెంటరీ వస్తుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. కాబట్టి రెండు దిక్కులో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ట్రెజరీ బెంచ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిపక్షాలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, లెట్ ద మినిస్టర్ కంప్లీట్. మినిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత, రిప్లై కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లారిఫికేషన్స్ లో అవకాశం ఇస్తాను, అప్పుడు మీరు ఆన్సర్ చేయండి. అంతే తప్ప రెండు. మంత్రి గారు మీరు మాట్లాడండి. జానారెడ్డి గారు. గౌరవ సభ్యురాలు రిక్వెస్ట్ ఏంటంటే, అదేనండి, ఆమె మంగళారతులు పట్టిందన్నారు. ఎక్కడ పట్టిందో ఏంటిదో కాస్త మీకు వినిపించేస్తే మీకు అని మీరే చెప్పినారు కదా అనేది ఒకటి అధ్యక్ష. రెండో విషయం ఏంది అధ్యక్ష, ఏదైతే మీరు 5 గంటలకు క్యాబినెట్కి పోవాలి, ఈ లోపల మీరు మాట్లాడేసి వెళ్ళిపోతే మాకు క్లారిఫికేషన్స్ కూడా రావు. ఆ తర్వాత పోనీ మీరు వివరాలు టైం ఇస్తానన్నా సరిపోదు. ఆ తర్వాత మేము మాట్లాడినా వెళ్ళిపోయినామంటే సరిగ్గా ఉండదు. అందుకని ఈ సబ్జెక్టుని కంటిన్యూ చేస్తానంటే రేపటికి కూడా అభ్యంతరం లేదు అధ్యక్ష. అభ్యంతరం లేదు, మేము అభ్యంతరం లేదు. ముందర ఆమెకు ఒక మంగళారతులు అధ్యక్ష, ఒక్క విషయం ఇవాళ మీ పుస్తకాలలోనే రాసి ఉన్నటువంటిది, సుమారు ఈ ప్రాజెక్టులన్నిటికీ 1,60,000 సుమారు 2 లక్షల లోపున ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉండకుంటే ఈ ప్రాజెక్టులు అడుగు ముందుకు కదిలేయా? మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడున్నటువంటి పరిణామాలు. అంచేత గత ప్రభుత్వాలు ఏమి చేయలేదు అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పునాది గత ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్పేటప్పుడు మీరు చేస్తున్న విషయాన్ని చెప్పండి. గతంలో ఉన్నటువంటి లోపం ఏదైనా ఉంటే మీరు సరిదిద్దని చెప్పండి. ఒకవేళ ఎందుకు జరిగిందో మేము చెప్పుకోవటానికి కూడా మాకు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఒకవేళ ఈ సబ్జెక్టుని మీరు రేపు పొద్దున కంటిన్యూ చేస్తానంటే మీరు కంటిన్యూ కాండి, లేదంటే మీరు చెప్పేసి పోతానంటే మాత్రం ఇది మంచిది కాదు, సరి అయింది కాదు. గౌరవ సభ్యురాలకు ఒక 2 నిమిషాలు సమయం ఇచ్చి పూర్తి చేయించండి. స్పీకర్ మేడం, నేను ఎవరి పేరు తీసుకోలేదు. మంగళహారతులు పట్టింది ఎవరో, పాలమూరు జిల్లాకు సాగునీరు ఇచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు అన్న. మరి తను ప్రత్యేకంగా తనకు తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు తెలుసు. ఆల్రెడీ ప్రజలు పత్రికల్లో చూసిండ్రు, ప్రజల యొక్క మనసుల్లో ఉన్నది, అది ప్రజలకు తెలుసు అని అన్నాను తప్ప నేను ఎవరి పేరు కూడా తీసుకోలేదు అధ్యక్ష. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టు
వాస్తవానికి ప్రాజెక్టు చాలా ఆలస్యం కావడం వల్ల బహుశా ఎక్కడ కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ఉండదు. 400 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 1200 కోట్లు LAR&R అయిపోయింది. బట్ అయినా కూడా ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని 857 కోట్ల రూపాయలు గతంలో ఖర్చు జరిగితే ఇప్పుడు 902 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిడ్ మానేర్ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం మీరు క్లారిఫికేషన్స్ వచ్చినప్పుడు అడగండి. నేను తీసుకోలేదండి. మీరు మాట్లాడండి మంత్రి గారు. క్లారిఫికేషన్లో మీరు తీసుకోండి సార్. మేము పోము, 5 o'clock మేము ఇక్కడే ఉంటాం. దయచేసి మీరు టైం తీసుకోండి సార్. మీరు ఎంతమంది లేస్తారు సార్, ఇది కరెక్టా చెప్పండి. అప్పుడు రామ్మోహన్ రెడ్డి గారిని మీరే అడిగి తీసుకున్నారు, పేరు నేను తీసుకోలేదండి. ప్రజలకు తెలుసు అన్న. మంగళ హారతులు పట్టింది ఎవరో, పాలమూరుకు నీళ్లు ఇచ్చింది ఎవరో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు బాగా తెలుసు అన్న. దాంట్లో తప్పేమున్నదండి? నేను ఎవరు పేరు తీసుకోలే కదా, అర్థమైందండి. నేను పేరు తీసుకున్నా. ఐ సెడ్ పాలమూరు ప్రజలకు బాగా తెలుసు, హారతులు పట్టింది ఎవరో, నీళ్లు ఇచ్చింది ఎవరో అన్న. మంత్రి గారు మీరు మాట్లాడండి. తోటపల్లి రిజర్వాయర్ రద్దు గురించి వారు మాట్లాడినారు. నాకు ఈ విషయంలో అయితే అర్థమైంది. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో డైలాగ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని హరీష్ రావు విమర్శిస్తే, తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులనే టీఆర్ఎస్ కొనసాగిస్తోందని జానారెడ్డి ఎదురుదాడికి దిగారు. దీంతో స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సభ్యులు శాంతించడం లేదు. ప్రాజెక్టులపైనే తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు. వారు జనరల్గా అయితే వారు కింద మరో 3 గ్రామాలు రామచంద్రాపూర్, ఇందుర్తి, వరికోల్ గ్రామాలు కూడా మాకు కూడా ముంపు ప్రభావం ఉంది, మాకు కూడా సీపేజ్ ఉంటుంది, మాకు కూడా నష్టం అవుతుంది, కనుక మమ్మల్ని కూడా ముంపు గ్రామాలుగా ప్రకటించాలన్నారు. అంటే ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 6 గ్రామాలు ముంపు గురయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. దాదాపు 2595 ఇండ్లు, దాదాపు 3830 ఎకరాలు ముంపు గురయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. జానారెడ్డి గారు మధ్యలో మంత్రులు రిప్లై ఇచ్చినప్పుడు మధ్యలో మనము ఇన్నిసార్లు మీకు అవకాశం ఇచ్చినా కానీ మళ్ళీ మినిస్టర్ గారు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుండ్రి, అవకాశం ఇస్తాను, క్లారిఫికేషన్స్ తీసుకోండి, సభా సమయం వృధా అవుతుంది. మాట్లాడండి జానారెడ్డి గారు. అధ్యక్ష, ఈ మీరు ఇచ్చేటువంటి అవకాశం ఉపయోగం లేనటువంటి యొక్క పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అంటే సభా సాంప్రదాయం అండి అధ్యక్ష. ఎప్పుడైనా మన చర్చ తర్వాత మంత్రుల రిప్లై తర్వాత క్లారిఫికేషన్స్ ఉంటాయి, మధ్యలో మంత్రుల రిప్లై మీరు చెప్పే విషయాలు కూడా సభకు సావధానంగా అర్థం కావాలన్నా, విషయం వినాలన్నా, సభలో జరిగినటువంటి యొక్క పరిస్థితిని నివారించి మళ్ళీ సరి అయినటువంటి స్థితిలో ముందుకు సాగించడం మంచిదండి. ఒక
ఒక మహిళా సోదరిగా ఆమె ఆవేదనని పదే పదే వ్యక్తం చేసినప్పుడు 2 నిమిషాలు ఆమె ఆవేదన ఏంటిదో విని ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి వినండి, దాంట్లో మళ్ళీ మీరు చెప్పే దాంట్లో పూర్తిగా చెప్పండి, సరిపోతుంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. 1 minute 2 minutesలో ఇప్పుడు మీరు కొంపగూలేది ఏం లేదు కదా. సార్ మంత్రి ఏదైనా ఉంటే నాది అయిపోయిన తర్వాత తీసుకోమనండి సార్, నేను వద్దనట్లేదు. ఇది నేనేమి వారిని మాట్లాడొద్దనో మైక్ ఇయ్యొద్దని అంటలేను. మీరు ఎల్ఓపి చాలా సీనియర్ నాయకులు, మధ్యలో మినిస్టర్ గారిని ఇన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఎట్లా సమాధానం ఇస్తామండి? ఇప్పటికీ మీరు 5 సార్లు లేచినారు. మీరు లేచిన ప్రతిసారి నేను కూర్చుంటున్నా మీ మీద గౌరవం కొద్దీ. వారికి కూడా ఆ గౌరవం ఉండాలి కదా. పాపం మినిస్టర్ సమాధానం చెప్తుండు, లెట్ హిమ్ కంప్లీట్, తర్వాత ఏదైనా ఉంటే అడుగుతామనే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు మీరు లేచినప్పుడల్లా నేను కూర్చున్నాను లేదు సార్, 5 సార్లు కూర్చున్నా సార్ నేను. సో యూ షుడ్ ఆల్సో కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్ యొక్క రిప్లైని వినండి. విన్న తర్వాత వారు తప్పకుండా వారిని మాట్లాడమనండి, వారిని మైక్ తీసుకోమనండి. వారు ఏదైనా అడిగితే కూడా దానికి కూడా సమాధానం చెప్తారు. అబ్రప్ట్గా పోం సార్, డీకే అరుణ గారికి మైక్ ఇచ్చినాకనే పోతాం. ఎస్ సార్, మంత్రి గారు డీకే అరుణ గారికి మైక్ ఇచ్చినాక వారి మాట విన్నాక మేము రిప్లై చెప్పే పోతాం. మీ లీడర్ మీద మీకు గౌరవం ఉండాలండి. డీకే అరుణ గారు, మీ లీడర్ మీద మీకు గౌరవం ఉండాలి. దయచేసి కూర్చోండి. అధ్యక్ష సార్, జానారెడ్డి సార్, కొంచెం ఇది మీరు కూడా వినాలి సార్. తోటపల్లి రిజర్వాయర్ రద్దు మీ వాళ్ళు నిర్ణయిస్తలేరు సార్. నా బాధ ఏంటంటే మీరు విందామనే కూర్చున్నారు సిన్సియర్గా, మీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు సార్. తోటపల్లి రిజర్వాయర్ రద్దు సార్. ఇప్పుడు తోటపల్లి రిజర్వాయర్ విషయంలో నేను మళ్ళీ ఒక్కసారి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే పాపం పెద్దలు ఎల్ఓపి గారు వినట్టున్నారు. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తా షార్ట్గా. అధ్యక్ష, ఈ తోటపల్లి రిజర్వాయర్ అనేది ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే 1.7 TMC సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్లో 0.95 మాత్రమే వాడుకోగలుగుతాం. కానీ ముంపు చూస్తే 6 గ్రామాలు, 2595 ఇండ్లు, 3830 ఎకరాల ల్యాండ్. మేము ఒకసారి రివ్యూ చేస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష, మనము పైన మిడ్ మానేర్ ఉంది 25 TMCల రిజర్వాయరు, ముంపు లేకుండా దాని కింద ఇవ్వాల్సినటువంటి పూర్తి స్థాయి ఆయకట్టుకు 49,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఆ 49కి ఈ మునిగిపోయేటువంటి 3,800 కూడా కలిపి మనము 52,830 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే ఇంకో 3,000 ఎకరాలకు నీళ్ళు అధికంగా ఇవ్వచ్చు. 3 గ్రామాలను ముంపు నుండి తప్పించవచ్చు. ముంపు లేకుండా, ముంపుకు ఇంకా మాకు సీపేజ్ ఉంటుంది, ఇంకో 3 గ్రామాలు మునగాలంటున్నారు. అంటే 6 గ్రామాలను ముంపు నుంచి కాపాడే ప్రయత్నం. అది అదనంగా మునిగే భూమిని కూడా ఆయకట్టుగా మార్చే అవకాశం. టెక్నికల్లీ, ఇంజనీరింగ్గా ఇది పాసిబుల్ ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం దాన్ని ఆ గ్రామాలను ముంపు నుండి తప్పించాలంటారా, తప్పించొద్దంటారా? దయచేసి మీరే చెప్పండి. బహుశా ధర్నాకు మా PCC అధ్యక్షులు పోయినారు, జీవన్ రెడ్డి గారు పోయినారు, మీరు మాత్రం బోలే ఎల్ఓపి గారు. మరి మీరు దీన్ని అర్థం చేసుకొని తెలిసిపోలేదా, మీకు వీలు కాకపోలేదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మేమేమన్నాము, 6 గ్రామాలు ముంపుకు గురి కాకుండా సేమ్ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నాము. మరి దాదాపు ఈ ప్రాజెక్టుకు 840 కోట్లతో కావాల్సింది 1640 కోట్లు అవుతుంది. 1600 కోట్ల డబ్బు ఆదా చేయొచ్చు. మరి ఇక్కడ 6 గ్రామాలని ముంపు నుంచి కాపాడే అవకాశం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం రద్దు చేస్తే మన కాంగ్రెస్ పార్టీ, అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినారు అధ్యక్ష? లేదు ఈ 6 ఊర్లను ముంచాల్సిందే, తోటపల్లి ప్రాజెక్టు కట్టాల్సిందే అని చెప్పి రోడ్డు మీద ధర్నా చేసింది అధ్యక్ష. అంటే ఇలా ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రభుత్వం పట్ల ఎట్లుందంటే, ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టాల్సిందే, ప్రభుత్వం యొక్క ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందే. ఇవాళ ఒక గుడ్డి వ్యతిరేకత. మల్లన్న సాగర్లో చూస్తే అక్కడనేమో ప్రాజెక్టు కట్టొద్దు, ఊర్లను ముంచొద్దు అని అక్కడ మాట్లాడతారు. ఇక్కడనేమో ముంచకుండా కాపాడతామంటే ఇక్కడ ముంచాల్సిందే అని తోటపల్లి ప్రాజెక్ట్ దగ్గర మాట్లాడతారు. ఇది ఎక్కడి వైఖరి అధ్యక్ష? అయితే ప్రభుత్వం బాగా ఆలోచించింది అధ్యక్ష. వాస్తవానికి తోటపల్లి ప్రాజెక్టు పైనే గౌరవెల్లి ప్రాజెక్టు ఉంటుంది. జీవన్ రెడ్డి గారు ఎందుకు ఆగిందని కూడా గట్టిగా ప్రశ్నించారు. వాస్తవానికి అక్కడేమైందంటే అధ్యక్ష, 1.41 TMCతో గౌరవెల్లి ప్రాజెక్టు ప్రతిపాదించారు. కానీ అక్కడ మేము పరిశీలిస్తే కేవలం 106 ఇండ్లు పోయి, 106 ఇండ్లు 3000 ఎకరాలతోని 8.23 TMCకి పెంచుకునే అవకాశం ఉంది. ఇందాకనేమో మనకు మునిగేది 2595 ఇండ్లు, 6 గ్రామాలు,
ఆడుండేది 0.95 టీఎంసీ. కానీ గౌరవెల్లిలో చూస్తే మునిగేది కేవలం 106 ఇండ్లు 1 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీ పెరిగే అవకాశం ఉన్నప్పుడు మరి ప్రభుత్వం దీన్ని రీఇంజనీరింగ్ చేస్తే ఇది ఎట్లా తప్పైతుందో దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ ఎస్ఆర్ఎస్పి కాల్వలు అధ్యక్ష, కాకతీయ మెయిన్ కెనాల్ దాదాపు 9,500 ఎకరాలు వెళ్ళాలి అధ్యక్ష. కానీ ఏ సంవత్సరం కూడా 6,000, 6,500 అంతకంటే ఎక్కువ పోయిన పరిస్థితి లేదు. మరి బిలో ఎల్ఎండి కూడా మీరు చూస్తే వాస్తవానికి 8,500 క్యూసెక్కులు పోవాలి. 3-4 వేల క్యూసెక్కులకు మించి కాకతీయ కాలువల కింద కూడా నీళ్లు పోయేటువంటి పరిస్థితి లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని రివ్యూ చేసి ఎస్ఆర్ఎస్పి యొక్క కాలువల పూర్తి మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి 186 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. దాదాపు 90% పనులు పూర్తి చేసినాం. ఈ సంవత్సరం ఇంకా కూడా దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టు అటు నర్సంపేట, డోర్నకల్లు, గౌరవ సభాపతి గారు భూపాలపల్లి నియోజకవర్గము, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయి ఆయకట్టు ఇవ్వాలంటే ఆ కాలువల్ని ఆధునీకరించాలి. మనకు 9,60,000 ఎకరాలకు పైగా ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు ఉందన్నాం. ఎప్పుడూ 6-7 లక్షలకు పోతలేదు. మనకు అన్ని కేటాయింపులు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టకపోవడం, దాన్ని పట్టించుకోకపోవడం, కాలువల పూర్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించకపోవడం వల్ల ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. 186 కోట్లు ఇదేదో పాత ప్రాజెక్టు టీఆర్ఎస్ పట్టించుకుంటలేదు, మా కొత్త ప్రాజెక్టులు వెంటబోతున్నారు. ఇది ఎందుకోసం చేసినాం అధ్యక్ష? పాత ప్రాజెక్టులలో కూడా పూర్తి స్థాయి ఆయకట్టు తేవాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం చేసిన ప్రయత్నం. భవిష్యత్ దీన్ని మీరు అభినందిస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా మరో 200 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి చిట్ట చివరి ఆయకట్టు దాకా నీళ్లు పోయే విధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1తో పాటు స్టేజ్ 2 కూడా మరి నీళ్లు వెళ్ళాలంటే అటు అబో ఎల్ఎండి కానీ బిలో ఎల్ఎండి కానీ కాకతీయ కాలువ పూర్తి సామర్థ్యాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే ఆ నీళ్లు పోతాయి. దానికోసం ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో కరీంనగర్ జిల్లాలో ప్రయత్నం చేస్తున్నామని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే మా జిల్లా మెదక్ జిల్లా అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సమైక్య పాలనలో బాగా తీవ్రంగా నష్టపోయినటువంటి జిల్లా ఏదన్నా ఉందంటే మెదక్ జిల్లా అధ్యక్ష. అప్పుడప్పుడు మా నాయకులందరూ కూడా వెళ్తుంటారు, మెదక్ జిల్లాలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ, మెదక్లోనే రైతులు ఎక్కువ చచ్చిపోతున్నారు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఎక్కువ చనిపోతున్నారు. ఎవరిది అధ్యక్ష ఈ పాపం? ఎందుకు జరుగుతుంది అధ్యక్ష? ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మెదక్ జిల్లాలో 1 ఎకరానికైనా కాలువ కింద ఎక్కడన్నా 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా? ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశారా అధ్యక్ష? 1 ఎకరానికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు నీళ్ళు రాలే అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి సింగూరు ప్రాజెక్టు మీద స్వయంగా నేనే 5 సార్లు సింగూరు ప్రాజెక్టు వెళ్ళి జిల్లా కలెక్టర్లను, ఆర్డీఓలను, సిఈలను, ఈఎన్సీలను తీసుకుపోయి కాలువల మీద నడిచి వెంటబడి ఇవాళ పూర్తి చేయడం వల్ల ఈ సంవత్సరం స్వాతంత్రం వచ్చినాక మొదటిసారిగా మెదక్ జిల్లాకి ఏదైనా ఆయకట్టు వచ్చిందంటే సింగూరు ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గణపూర్ ఆనకట్ట అధ్యక్ష. వాస్తవానికి గణపూర్ ఆనకట్ట అధ్యక్ష నిజాం కాలంలో కట్టినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. 22 మీ కాన్స్టిట్యున్సీ, గౌరవ ఉపసభాపతి గారి కాన్స్టిట్యున్సీ. ఏ రోజు కూడా దాని గురించి ఆలోచించిన పాపన పోలే. ముఖ్యమంత్రి గారు స్వయంగా గణపూర్ ప్రాజెక్టుకు వెళ్ళి విజిట్ చేసి ప్రాజెక్టు సైట్లో కూడా గంటల తరబడి అక్కడ కూర్చొని రివ్యూ చేసి 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు గణపూర్ ప్రాజెక్టుకు కేటాయించారు అధ్యక్ష. 22,000 ఎకరాలు బారాల్సిన గణపూర్ ప్రాజెక్టు దినదినము తగ్గిపోయి 10,000 ఎకరాలకు పడిపోయింది అధ్యక్ష. గతంలో కొన్ని డబ్బులు జైకా కింద మంజూరైతే ఆ పనులు కూడా కాలే అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 100 కోట్లు గతంలో జైకాలో పెండింగ్లో పడిపోయినాయి, ఆల్మోస్ట్ ల్యాబ్స్ అయి రిటర్న్ పోయే పరిస్థితుల్లో వాటిని కూడా తెప్పించి ఇవాళ పూర్తి చేయడం వల్ల 18,000 ఎకరాలకు గణపూర్ ప్రాజెక్ట్ కింద ఈ సంవత్సరం నీళ్ళు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకా కొట్టకుండా బాబు మళ్ళీ వాళ్ళ కోపం వస్తుంది. ఇంకొక 5,000 ఎకరాలకు ఇంకా షార్ట్ ఫాల్ ఉంది. డెఫినెట్గా అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం కల్లా పూర్తి స్థాయిలో గణపూర్ ఆనకట్ట కింద కూడా నీళ్లు తీసుకొస్తాం అధ్యక్ష. ఇవాళ ఇట్లాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో నీళ్లు ఇవ్వాలని ఆలోచించే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది. వాస్తవానికి మెదక్ జిల్లాతో పాటు ఇటు నల్గొండ జిల్లాకు, అటు నిజామాబాద్ జిల్లాకు, ఇటు రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్ మంచినీళ్ళకు కూడా
ఉపయోగపడేటువంటి ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు. అయితే ఇందాక మిత్రులు మాట్లాడినారు, మేమేం చేసినాము, మేము న్యాయం అడగడం తప్ప, కోర్టుకు పోయి కేసులు వేస్తే తప్ప అని గౌరవ జీవన్ రెడ్డి గారు అన్నారు. తప్పేం లేదు అధ్యక్ష, కానీ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి దయచేసి. కేసు వేసింది ఎవరు అధ్యక్ష? సిరిసిల్ల నియోజకవర్గంలో మా మంత్రి గారు కేటీఆర్ గారి మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు. ఏమని వేసినారు కేసు ఏదన్నా యాజ్ అడ్వకేట్ న్యాయం చేస్తే బాగుండు. మరి చనిపోయినటువంటి వ్యక్తుల మీద పేర్లు చదువుతాను అధ్యక్ష.